Hello friends, hi. I am makeup artist come all-rounder in beauty field. My name is Bhavana. మెహందీ సెక్షన్ నడుస్తున్నాయి కదా, మెహందీ సెక్షన్ 5th అనమాట. మెహందీ లీవ్స్ స్టార్టింగ్ ఇలా, తర్వాత ఇలా ఇలా ఇవన్నీ అప్డేట్లో ఉన్నాయి అన్నమాట. అప్డేట్లో ఉన్నాయి ఈ లీవ్స్ మనం దేనికి యూజ్ అయితే ఎలా యూజ్ అవుతాయి అనేవి నేను చెప్తుంటా. ఇవి బేసిక్ కాబట్టి మనకి ఎక్కువ రోజులు టైం లేదు కాబట్టి లాస్ట్ వరకు ఎలా యూజ్ చేయాలనేది ఈ వీడియోలోనే మెన్షన్ చేస్తున్నా. ఒక ఫ్లవర్ విత్ దాంతో మెన్షన్ చేస్తున్నా. లాస్ట్ వరకు చూస్తే మీకు అర్థమవుతుంది. లెంతీ వీడియోస్ ఎవరు చూడరు కదా, చూడడం కూడా చాలామందికి టైం ఉండదు. అందరూ బిజీ లైఫ్ కదా, ప్రతి జనరేషన్లో చాలా బిజీ లైఫ్ ఉంటుంది కాబట్టి ఇలా ఇది జిగ్జాగ్ లీఫ్. ఇది ఏంటంటే ఫెదర్ టైప్. ఫెదర్స్కి ఇవి సైడ్లో అవుట్లైన్స్ ఇచ్చుకోకూడదు. ఇప్పుడు నేను ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా చూడండి. ఫ్లవర్ మనకు డైరెక్ట్గా తీయడం రాదు కాబట్టి ఇది డైరెక్ట్ రావాలంటే మీరు చాలా ప్రాక్టీస్ చేయాలి. మీకు ఎక్స్ప్లెయిన్ అవ్వాలని నేను ఇలా చెప్తున్నా. నేనంటే నా చిన్నప్పటి నుంచి వేస్తూ ఉంటాను కాబట్టి నాకు అలవాటు. మనం ఈ మధ్యలో మీకు జిగ్జాగ్ డైరెక్ట్గా రాదు అనుకుంటే లైట్గా ఒక లీఫ్ డ్రా చేసుకోండి. ఇప్పుడు జిగ్జాగ్ ఇక్కడ వరకు అవసరం లేదు. ఇలా జిగ్జాగ్ తీసుకొని ఇలా మధ్యలో అసలు ఏమాత్రం ప్రెస్ చేయకుండా మీరు ప్రెస్ చేస్తే మాత్రం ఇక్కడ ఎక్కువ వచ్చేస్తుంది, క్లియర్గా ఏర్పడదు లీఫ్. ఇలానే యూజ్ చేయాలని ఏం లేదు. ఇప్పుడు ఫస్ట్ది ఫుల్ ఫిల్లింగ్. ఇది తర్వాత కట్ లీఫ్. ఫస్ట్ మీరు ఇలా డాట్ పెట్టుకొని ఇలా వేసుకుంటారా, లేదు మేము ఇలా వేసుకుంటాం, మీకు ఎలా గ్రిప్ పర్ఫెక్ట్గా ఉంటే అలా. అందులో ఇలానే ఉంది మేము ఇలా వేయాలి అనేది ఉండదు. మీ హ్యాండ్ మూమెంట్ని బట్టి ఇప్పుడు ఇది ఎక్కువ టైం లేదు కదా, అందుకే నేను 1 సైడ్ మాత్రం వేస్తున్నాను. 2 సైడ్స్ వేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఒక బుక్ పెట్టి ప్రయత్నం చేసుకోండి. నెక్స్ట్ ఏంటి, మనకు ఫెదర్ మిగిలింది. ఫెదర్ ఏం లేదు, కొంచెం థిక్ లైన్, ప్రెస్సింగ్ లైన్. థిక్ లైన్ అనుకోవడం కంటే ప్రెస్సింగ్ లైన్ అనుకోవడం బెటర్. దీనికైతే మస్ట్ మనకు షేడింగ్ వచ్చి ఉండాలి.
షేడింగ్ గురించి నేను తర్వాత ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మళ్ళీ ఇంకో సెక్షన్ ఓన్లీ ఫ్లవర్స్కి మాత్రమే పెట్టుకోవాలనుకుంటున్నా. అది ఇద్దాం. పవర్ ఇష్యూ వల్ల 2 ఎపిసోడ్స్ ఇట్లా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయినా. మీకు అవసరం అనుకుంటే అవుటర్ లైన్ ఇచ్చుకోండి, లేదంటే లేదు. ఈరోజు ఇంతే అండి. లైక్, సబ్స్క్రైబ్. మీకు నచ్చిందా లేదా నాకు ఒకసారి చెప్పండి. మీకు ఎలాంటి వీడియో అనేది కూడా నాకు తెలిసి ఉండాలి కదా. మనకి ఇంకో ఫ్లవర్ మిగిలిపోయింది. అది ఇదేంటి, ఇది చాలా మస్ట్. ఇన్సైడ్ ఇస్తావా అవుటర్ లైన్, అవుట్ సైడ్ ఇస్తారా, అది మీ ఇష్టం. నేను అలా వాడతాను, ఇలా వాడతాను. మనకి ఇంకోటి ఏంటంటే ఇది గల్ఫ్. ఈ గల్ఫ్ ఏంటంటే ఏం లేదు, కొంచెం ప్రెస్ చేస్తూ ఇలా, తర్వాత ఇది కూడా కొంచెం ప్రెస్ చేస్తే ఇక్కడ వరకు తీసుకోవాలి. టోటల్లీ మనకైతే ఈ ఫినిష్. నెక్స్ట్ ఇవి నేను ఇంకో టైప్ ఆఫ్ కూడా చూపిస్తాను. గల్ఫ్ డిజైన్ అంటారు వీటిని. ఇలా ఫుల్ ప్రెస్సింగ్, ఇలా మనది కోన్. నాకైతే కోన్ తయారు చేయడం దాకా కాదు, నాకు టైం ఉండదు. సలూన్ ఉంటుంది కదా, అందుకే నేను రెడీమేడే వాడతా. ఏది అవైలబిలిటీ నా హ్యాండ్కి పని చెప్తాండి. నేను నా హ్యాండ్ మూమెంట్ని తీసుకుంటాను. నేను ఇలాంటి కోన్ అయినా కానీ నాకు సాధ్యమైనంత వరకు తీర్చిదిద్దుకుంటా. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్, షేర్ మోర్.